హలో మై డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్. ఒక్కసారి లాస్ట్ వీడియోలో ఏం జరిగిందో చూద్దామా. అనిపిస్తుంది అండ్ కొంచెం కిందికి దింపాడు. ఇంకా కొంచెం దగ్గర అమ్మయ్య మొత్తానికి కంటైనర్ అయితే ఆ హుక్ అయితే అటాచ్ అయ్యి కంటైనర్ అయితే లిఫ్ట్ చేసేసాడు మన మైకేల్ గాడు. మైకేల్ గాడు ట్రక్ పైకి అయితే చాలా తొందరగానే తీసుకొచ్చేసాడు. మైకేల్ గాడు ఇంత ఎక్స్పీరియన్స్ ఎవరా, ఓన్లీ 1 ట్రయల్లోనే ఇంత మంచిగా సెట్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ చూడొచ్చు మన మైకేల్ గాడు కంటైనర్ అయితే ఆ ట్రక్ పైకి అయితే పర్ఫెక్ట్ గా లోడ్ చేస్తున్నాడు చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఆ ట్రక్ పైన అనుకోని మన మైకేల్ గాడు ఇంకా ఈ ట్రక్ ని డెలివరీ చేయడానికి అయితే ట్రక్ పైకి అయితే ఎక్కేశాడు. ఇంకా ఎప్పటిలాగానే మన చించాన్ గాడు ఆ ట్రక్ పైకి అయితే ఎక్కేశాడు. అండ్ పైన స్టంట్ చేసానా ఏదైనా చేసి అక్కడ కంట్రోల్ చేసి దాటేసాడో చూడాలి. అదిగోండి వచ్చేసింది 90 డిగ్రీస్ మలుపు. ఈ రోడ్ లో చూద్దాం మైకేల్ గాడు ఈ ట్రక్ ని ఇక్కడ ఈ టర్న్ తీసుకుంటాడా లేదా. అక్కడ చూడండి మన మైకేల్ గాడు అయితే ట్రక్ ని అయితే అక్కడ వెనకాలకి ముందరికి తీసుకొని కొంచెంగా ముందరికైతే తీసుకెళ్తున్నాడు. కాకపోతే నాకు తెలిసినంతకైతే ఇప్పటికైతే మళ్ళీ ఛాన్స్ అయితే నాకేం అనిపించలేదు. అయినా కానీ మన మైకేల్ గాడు అయితే గట్టిగానే పట్టుపట్టాడు. ఆ $100 కోసం ఈ టర్న్ తీసుకోవడానికి అయితే సిద్ధంగానే ఉన్నాడు. అండ్ అలాగే కంటైనర్ ని కూడా మెల్లిమెల్లిగా మన మైకేల్ గాడు ఈ టర్న్ ని మలిపేశాడు. అమ్మని అమ్మ, అసలు ఇక్కడ కార్ మళ్ళీ గొప్ప అంటే మన మైకేల్ గాడు ఆరెంజ్ లంబోర్గిని అయితే తీసుకోవడానికి అయితే ఫిక్స్ అయిపోయి ఈ ఆరెంజ్ లంబోర్గినిలో మన చించాన్ గాడు అండ్ అలాగే మన మైకేల్ గాడు ఇద్దరు కలిసి ఇక్కడ నుండి బయలుదేరిపోయారు. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పటిదాకా వీడియో కనుక చూస్తూ ఉంటే కనుక తొందరగా వీడియో లైక్ చేసి. సో ఫ్రెండ్స్, ఇది లాస్ట్ ఎపిసోడ్ వరకు జరిగిందనమాట. అండ్ ఈ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అండ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని ఫుల్ వరకు లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆల్ పేలో సెట్ చేసి పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా నేను వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మన మైకేల్ అండ్ అలాగే మన చించాన్ అయితే బెడ్ పైన అయితే పడుకున్నారనమాట. అండ్ వాళ్ళు ఇప్పటి వరకు అయితే ఫుల్ డీప్ స్లీప్లో అయితే పడుకోలేదు. అండ్ మెల్లిమెల్లిగా చించాన్ గడైతే కళ్ళు మూసేశాడు. దాని తర్వాత ఇక్కడ మన మైకేల్ గాని చూస్తే వాడు ఇంకా స్పెట్స్ తీయలేదు అండ్ అలాగే కళ్ళు కూడా మూయలేదు. అంటే దాని అర్థం ఏంటి? సింపుల్, మైకేల్ గాడు ఈరోజు ఏదో ప్లాన్ చేశాడు చించాన్ గానికి తెలియకుండా. సో చూసారా ఫ్రెండ్స్, మైకేల్ గాడు ఇప్పుడు లేచాడు అండ్ చించాన్ గాని చూస్తున్నాడు. ఇంకా చించాన్ గాడు అయితే డీప్ స్లీప్లో అయితే ఉన్నాడనమాట. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకా మన మైకేల్ గాడు అయితే కంటైనర్లో నుండి బయటకు వచ్చి చూస్తే చిమ్మ చీకటైంది. అండ్ ఇక్కడ మన స్ట్రీట్ లైట్స్ తప్పితే అన్ని ఆఫ్లోనే లైట్స్ అయితే. ఇక్కడ మన మైకేల్కి అయితే 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. 2 కార్లు ఉన్నాయి. అండ్ ఈ పక్కన స్పోర్ట్స్ కార్ కానొస్తుందా, ఈ కార్ అయితే మనం మార్నింగ్ కష్టపడి ఆ జే-వే విల్లా కాడ ఆ కంటైనర్ని డెలివరీ చేస్తే మనకు ఈ కార్ గిఫ్ట్గా వచ్చింది. అండ్ ఈ జీప్ అంటారా, ఈ జీప్ అయితే కబార్డ్లో అయితే దొరికింది. అండ్ చించాన్ గాడు చాలా అంటే చాలా కష్టపడి దీన్ని తయారు చేశాడు, రిపేర్ చేశాడు. ఒకవేళ దీన్ని కనుక తీసుకెళ్ళినాం అనుకోండి, ఎవడన్నా వెనక్కి కాల్చాడో మైకేల్ గాని తలకాయకైతే బుల్లెట్ పడ్డా అనుకోండి అక్కడే చచ్చిపోతాడు. కాబట్టి ఇంకా మన మైకేల్ గాడైతే ఇవన్నీ ఆలోచించి ఇంకా ఈ క్లాసిక్ స్పోర్ట్స్ కార్ని అయితే తీసుకెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయి ఈ కార్లో అయితే బయలుదేరిపోయాడు. ఎక్కడికంటే రిచ్ కావడానికి. నైట్ లోపల రిచ్ కావడం అంత ఈజీ కాదు కదా ఫ్రెండ్స్. కాబట్టి ఇంకా మన మైకేల్ గాడైతే అన్నీ ఆలోచించి స్పోర్ట్స్ కార్ తప్పించుకోవడానికి చాలా బాగుంటుంది. మళ్ళీ మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు, తప్పించుకోవడమా, ఎక్కడి నుండి అండ్ ఎందుకు తప్పించుకుంటావు అండ్ ఎవరి నుండి? నైట్ లోపల రిచ్ అయిపోతున్నామంటే మన మైకేల్ గాడు ఇక్కడ చేసేది ఒక్కటే, అది దొంగతనం. అండ్ మీ అందరికీ తెలిసినట్టు మన మైకేల్ గానికైతే దొంగతనం అయితే వెన్నతో పెట్టిన విద్య. మన మైకేల్ గాడు దొంగతనం చాలా ఈజీగా చేస్తాడు. కానీ దొంగతనం చేసినాక పోలీసులకు దొరకకుండా తప్పించుకోవాలి. దానికి మన దగ్గర స్పోర్ట్స్ కార్ ఉందనుకోండి, చాలా ఫాస్ట్గా అక్కడ నుండి తప్పించుకోవచ్చు. ఇది మ్యాటర్. కాబట్టి ఇంకా మన మైకేల్ గాడైతే తన దగ్గర ఒకే ఒక్క స్పోర్ట్స్ కార్ ఉంది కాబట్టి దీన్ని తీసుకొచ్చాడు. అండ్ ఇక్కడ మన మైకేల్ గాడు నైట్ టైం ఎందుకు సెట్ చేసుకున్నాడంటే, నైట్ టైం మనం దొంగతనం చేసేటప్పుడు ఎవ్వరూ ఉండరు. ఇక్కడ చూడవచ్చు మీరు, రోడ్లే చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాయి. చూసారా, ఇంత మెయిన్ సిటీలో కూడా ఒక్క వెహికల్ కూడా లేదు. కాబట్టి ఈ టైంలోనే దొంగతనం చేస్తే సూపర్గా సెట్ అవుతుంది. కాబట్టి మన మైకేల్ గాడు అయితే ఫాస్ట్గా ఎవడో అమ్మని అమ్మ సడన్గా చూస్తే ఎవడో వెళ్ళాడుతున్నాడు అనుకున్నా అక్కడ. అందుకే మన మైకేల్ కూడా ఆపాడు. ఎవడో వేలాడుతున్నాడు అనుకున్నాం అక్కడ. ఆపి చూస్తే కానీ తెలియలేదు అది ఒక బొమ్మ అని. అండ్ ఇంకా ఆ బొమ్మ మ్యాటర్ మర్చిపోండి. నీ అమ్మ లాస్ట్ అంటే పోలీసులు ఏంద్రా ఇలా తయారయ్యారు, రోడ్డు పైన బొమ్మల్ని వేలాడదీస్తున్నారు కొడుకులు.
ఇంకా దాని మ్యాటర్ వదిలేస్తే ఇంకా మన మైకేల్ గాడు ఎక్కడికి వెళ్తున్నాడు. ఈ రోడ్ని చూస్తుంటే నాకైతే మైకేల్ గాని ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారా. ఓ ఆల్రెడీ దాటేసాం, వెనకాలనే ఉంటుంది ఆ ఇల్లు. అండ్ ఎక్కడికి వెళ్తున్నాడు మైకేల్? నాకు తెలిసి ఇక్కడ ముందర ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. అండ్ అక్కడ అక్కడనే మళ్ళాడు కూడా. అండ్ ఇక్కడ ఎందుకు వచ్చాడు నాకేం అర్థం కావట్లేదు. ఈడికి ఎందుకు వచ్చాడో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అండ్ చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ మన మైకేల్ గాడు ఏమైనా ప్లాన్ చేశాడా? లేదు. ఇక్కడ సీసీటీవీస్ ఉన్నాయా లేవా అని చెక్ చేశాడా? ఓకే రైట్. ఇక్కడ సీసీటీవీస్ ఉన్నాయా లేవా అని చెక్ చేశాడు. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనము పొద్దుగాల వచ్చిన జేవే విల్లాకే మళ్ళీ వచ్చినట్టున్నాడు. సో ఫ్రెండ్స్ ఇక్కడ నాకు అర్థమైంది అంటే జేవే విల్లాలనే మళ్ళీ దొంగతనం చేయబోతున్నాడు. అంటే ఆ కంటైనర్లో ఏముందో తెలుసుకుందాం అనుకున్నాడు. అండ్ ఇక్కడ చూస్తే ఎంట్రీలో ఒక కెమెరా అయితే ఉంది, సీసీటీవీ అయితే ఉంది. అందుకనే మన మైకేల్ ఎంట్రీ నుండి అయితే పోడు. కాబట్టి ఇక్కడే ఎక్కడో ఇంకొక రూట్ ఉంది అట్టుంది. ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో ఇది నార్మల్గా అయితే స్పోర్ట్స్ కార్కి కావాల్సిన రూట్ అయితే కాదు, ఇది ఓన్లీ నడుచుకుంటూ వెళ్ళే రూట్. అయినా కానీ మన మైకేల్ గాడు వచ్చింది దొంగతనానికి కాబట్టి ఈ రూట్ని ఎంచుకున్నాడు. స్పోర్ట్స్ కార్కి ఎన్ని గీతలు పడింటాయో ఏంటో. అబ్బా గుండెల పెయిన్ వస్తుంది ఒకటేసారి. ఈ స్పోర్ట్స్ కార్కి ఎన్ని గీతలు పడతాయో ఈ మట్టి పైన కుండలు ఎక్కిస్తున్నాడు. అండ్ ఇక్కడ చెట్లలో వచ్చి మన మైకేల్ గాడైతే కార్ ఆపాడు. అండ్ అటు ఇటు చూస్తే ఇంకా దీనికన్నా ముందరికి వెళ్తే మన మైకేల్ గాడి వెహికల్ సౌండ్ అయితే అందరు వింటారు. సో కాబట్టి ఇంకా మన మైకేల్ గాడు ఇక్కడే దిగేశాడు. అండ్ మైకేల్ గాడు ఏంటి ఎలాంటి మళ్ళీ ఎక్కుతున్నాడు అంటే కార్లో కొన్ని సామాను ఉన్నాయి, అవి తీసుకోవడానికి మళ్ళీ ఎక్కినట్టున్నాడు. అండ్ ఇక్కడ వచ్చి మన మైకేల్ గాడు ఒక బ్యాగ్, ఖాళీ బ్యాగ్. ఓకే మైకేల్ గాడు వచ్చింది దొంగతనం కదా, దొంగతనం చేసిన సామాన్ ఎందులో వేసుకుంటాడు? బ్యాగ్లో. అండ్ మైకేల్ దగ్గర ఏందది పానరా? ఓకే పానరే అంటారా తెలుగులో? పానరే అనుకుంటా నాకు తెలిసి. ఫ్రెండ్స్ పానరే అంటారా లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మైకేల్ గాడు ఆ పానర్ తీసుకొని అయితే ముందరికైతే వెళ్తున్నాడు. అండ్ అటు ఇటు చూస్తున్నాడు అనమాట. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉన్నారా? పొద్దుగాలైతే ఎవరు కానరాలే కాబట్టి ఇంకా మన మైకేల్ గాడు అయితే నార్మల్గా వెళ్తున్నాడు. అండ్ ఇక్కడ సెక్యూరిటీ గార్డు ఓర్ని అమ్మ ఈడి ఇక్కడ ఏం చేస్తున్నాడు? చెట్టు సాటుకి ఏం కానవసరం వెళ్ళాడు. వారు నాయనో వీడు కనుక చూసాడనుకో పోలీసులకు కాల్ చేశాడు. కాబట్టి ఆ ఇనుప పానర్ తోటి ఒకటైతే ఇచ్చాడు. అండ్ ఇక్కడ మెల్లిమెల్లిగా వెళ్తున్నాడు. ఇంకా సోల్జర్స్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారేమో అనుకొని. అండ్ ఇక్కడ పెద్ద సమస్య వచ్చింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక సీసీ కెమెరా ఉంది. ఇక్కడ గనక మన మైకేల్ గాడు చిక్కాడు అనుకోండి, పోలీసులు తీసుకెళ్ళి అంటారు. సో ఇక్కడ మన మైకేల్ గాడు ఏం చేస్తాడో చూద్దాం ఆగండి. మళ్ళీ వెనకెళ్తున్నాడు. సో కార్ ఇప్పుడు గనక ఆ పైన సెక్యూరిటీ గార్డ్ గన మన మైకేల్ గాని చూసాడు అనుకోండి, వాడు లేట్ చేయకుండా పోలీసులకు కాల్ చేస్తాడు. పోలీసులు తీసుకెళ్ళి అంటారు. అదా విషయం. ఫ్రెండ్స్ నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చిందనమాట. అదేంటంటే మనం వచ్చేటప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ చూసలేడా? కార్ని చూసి ఉండొచ్చు కదా అని నాకు డౌట్ వచ్చింది. దానికి ఆన్సర్ చూసలేడు. ఎందుకంటే అక్కడ చాలా చెట్లు ఉన్నాయి. ఆ గుంపు చెట్లలో మన కార్ కానరాకపోవచ్చు. మన మైకేల్ గాని కార్ కానరాకపోవచ్చు. అండ్ ఇక్కడ చూడవచ్చు ఎన్ని చెట్లు ఉన్నాయో. సో ఈ చెట్ల వల్ల ఇలా కూడా ఉపయోగం పడుతుందా మన మైకేల్ గానికి? చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి అనుకున్నా, నీడ కూడా ఇస్తున్నాయి. అండ్ మన మైకేల్ గానికి దొంగతనం చేయడానికి హెల్ప్ కూడా చేస్తున్నాయి ఫ్రెండ్స్. అందుకనే మన మైకేల్ గాడు చెట్లు నాటండి అంటాడు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా మన మైకేల్ గాడు సీసీటీవీకి కాన్ రాకుండా కొండ చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చాడు. అండ్ పైకి వెళ్ళే దారిలో అక్కడ చూడండి ఇంకొక సెక్యూరిటీ గార్డ్ ఇక్కడే మళ్ళీ ఉన్నాడు. ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళినా మన మైకేల్ గారిని చూసి కాల్చి పాడేస్తాడు. ఇక్కడ నుండి పైకి ఎక్కేస్తాడు. అండ్ ఇక్కడ ఇంకొక గార్డ్ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నుండి లోపలికి వెళ్ళడానికి ఉంటే బాగుంటుండే. మొత్తం గ్లాస్ ఉంది కాబట్టి మనం ఏం చేయలేము. మైకేల్ గారు తొందరగా వచ్చి ఇక్కడ గోడ సాటుకైతే ఉన్నాడు అనమాట. అండ్ ఇంకా ఆ సెక్యూరిటీ గార్డ్ అయితే మనోన్ని అయితే చూడలేదు. కాబట్టి మన మైకేల్ గాడు అయితే మెల్లిమెల్లిగా దగ్గరికి వెళ్ళి పానర్ లేపి గుండు మీద ఒకటి ఇచ్చటాలకు కింద పడిపోయాడు. అండ్ ఇంకా వాడు ఎలాంటి సపోర్ట్ చేయకుండా కింద పడ్డాడు. కాబట్టి మన మైకేల్ గాడైతే మీన్కి వెళ్ళొచ్చు. కాబట్టి ఇంకా మన మైకేల్ గాడు మెల్లిమెల్లిగా మీన్కి వెళ్తాడు.
అండ్ ఇక్కడ చూస్తే ఇంకా సెక్యూరిటీ గార్డ్ ఇంకొకడు ఉన్నట్టున్నాడు ఈడ. కాదు ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కడు కాదు ఇద్దరున్నారు. కాబట్టి వీడి దగ్గర ఉన్నారు కాబట్టి మన మైకేల్ గాడు అయితే వీని దగ్గరికి వెళ్ళి వీని జాడిచ్చి తన్నందాడు, కింద అయితే పడిపోతాడు. అండ్ అక్కడ నుండి ఆ సెక్యూరిటీ గార్డ్ చూసి కాల్చందాడు. ఆ బుల్లెట్ వెళ్ళి మన పానర్కి తగిలి మనకు తగిలింది కాబట్టి మన పైన అయితే గోళీలు పడలేదు. మావయ్య సెక్యూరిటీ గార్డ్ చూడండి ఉన్న 2 బుల్లెట్లు నా మీద కాల్ చేశాడు. అండ్ ఇప్పుడు వీనితోటి గన్ను బుల్లెట్లు అయిపోయాయి కాబట్టి వాడిని కూడా చాలా ఈజీగా మన మైకేల్ గాడు చంపేశాడు. ఆ బుల్లెట్ ఫైరింగ్కి ఎవరైనా లేచారో ఏమో అనుకొని మన మైకేల్ గాడు అయితే కిందికి తొందరగా రుక్కుంటూ వచ్చేసాడు. ఇంకా కిందికి వెళ్తున్నాడు, ఎందుకంటే ఎవరైనా సడన్గా లేచి బయటికి వచ్చారా మైకేల్ గారిని చూసారనుకోండి, తొందరగా వాళ్ళు కూడా పోలీసులకు కాల్ చేస్తారు. అందుకనే చాలా రిస్కీ. ఇదేంటి గ్లాస్ కాదా ఇది? అరే మైకేల్ కూడా షాక్ అయిపోయాడు, ఇక్కడ గ్లాస్ ఉందనుకున్నాడు. అరే నీ అమ్మా, అందుకే ఎగ్జామ్కి పోయేటప్పుడు బాగా ప్రిపేర్ కావాలి అని అంటారు. అదే ప్రిపేర్ కాకుండా వెళ్తే ఇలాంటి తప్పులు చేయాల్సి వస్తుంది. చా, ఫస్ట్ ఈ బిల్డింగ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉంటే గనక అంతమందిని చంపేవాడే కాదు మన మైకేల్. అండ్ మన దొంగతనం కూడా చాలా స్మూత్గా అయిపోయేది. నెక్స్ట్ టైం నుండి బనీన్కి తెలియకుండా డ్రాని లాగేయాలి ఇంకా. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక లాస్ట్ డోర్ ఉంది. అండ్ ఈ డోర్ మనం మార్నింగ్ డెలివరీ చేసిన కంటైనర్ ఇదే. సో ఫ్రెండ్స్, ఇంకా మన మైకేల్ గారికి అయితే కంటైనర్ అయితే దొరికేసింది కాబట్టి ఇంకా మన మైకేల్ గారు దాన్ని చూస్తున్నాడు ఎలా అయితే ఓపెన్ అవుతుందని. మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మా మైకేల్ గారికి ఒక చిన్నగా లాక్ దొరికినట్టుంది ఇక్కడ, కాబట్టి ఆ లాక్ని 2 దెబ్బలేసి పలకొట్టి దాన్ని ఓపెన్ చేసేటట్టున్నాడు. ఫైనలీ మామా, ఇప్పుడు ఈ కంటైనర్లో చూడొచ్చు ఎంత డబ్బు ఉందో. ఈ డబ్బు మొత్తం ఇంకా మన మైకేల్ గారికి సొంతం కాబట్టి ఈ డబ్బుని మొత్తం మన మైకేల్ గాడు తన బ్యాగ్లో ఫుల్ చేసుకున్నాడు. కాకపోతే ఇంకా ఇక్కడ 2 బెండల్స్ అయితే మిగిలిపోయాయి. ఇంత డబ్బుని చూశాక నాకు ఒకటి అనిపించింది, ఇంత డబ్బు సంపాదించడం కన్నా ఇంత డబ్బు మొయ్యడమే చాలా కష్టంగా ఉంది. కాబట్టి మన మైకేల్ గాడు ఇంకా ఆ 2 బండల్స్ని మొయ్యలేక దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాడు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇంకా మన మైకేల్ గాడైతే ఫైనలీ ఇక్కడ నుండి ఎస్కేప్ అయిపోతున్నాడు. ఆ సీసీ కెమెరాలో కూడా మన మైకేల్ గారి ఫేస్ అయితే పడదు కాబట్టి ఇంకా మన మైకేల్ గారు చాలా అంటే చాలా ఈజీగా తన కార్లోకి వచ్చేసి ఇక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపోయేటట్టున్నాడు. అండ్ ఇంకా మన మైకేల్ గారు ఇప్పటి నుండి మిలీనియర్, అంటే ఇప్పటి నుండి మనం ఎంత పెద్ద తప్పు చేసినా అది తప్పు కాదు, ఒప్పే. ఎందుకంటే మనతో డబ్బు ఉంది. ఇప్పుడు అందరూ మన కాళ్ళ కాడికి వస్తా. అరే పోలీసులు వచ్చారు, అరే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవడిచ్చాడు? అరే ఫస్ట్ ఇక్కడ నుండి తప్పించుకోవాలి, తొందరగా మైకేల్ పోనీరా. ఏంది కార్ ఆపాలా? కార్ ఆపితే ముద్దు పెడతారా? పోలీస్ స్టేషన్ తీసుకొని బొక్కలు ఎరిచి బొక్కల సూప్ చేసుకొని తాగుతారు. నువ్వు ఎంత అరిచినా ఆపేదే లేదు, ఇక్కడ నుండి తప్పించుకొని పోవడమే. అరే మైకేల్గా, అయినా నువ్వు ఏడ తప్పు చేసినవరా? ఎవరు లేవనలేదు, పోలీసులకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు? ఎవడిచ్చిండో ఏంటో కానీ బై మిస్టేక్ ఇప్పుడు గనక మైకేల్ గాడు గనక దొరికిండో, అరే నీకుంటదిరా, అరే గుండు గుండు గీరుతారా రే. అయినా ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మన మైకేల్ గాడైతే మొత్తానికైతే బాగానే తప్పించుకుంటున్నాడు. ఇప్పటికైతే కార్ అయితే ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది. అయినా కానీ మన మైకేల్ గాడు చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ మీద ఆ కార్లో చూస్తానే అబ్బా షర్ట్. ఇక్కడ మైకేల్ గారి టైర్ కూడా పంచర్ అయింది చూడవచ్చు ఇక్కడ రైట్ సైడ్లో. మంటలు వస్తున్నాయి. ఇప్పుడు మన మైకేల్ గాడు ఎలా తప్పించుకుంటాడో ఏంటో ఫ్రెండ్స్ చూడాలి. ఇక్కడ టైర్ పేలిపోయినా కానీ ఇంకా మన మైకేల్ గాడు అయితే ఆపే ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ పానం దావు పైన ఉంది. కాబట్టి ఇంకా మన మైకేల్ గాడు టైర్ వేలినా ఏది వేలినా ఇక్కడ నుండి తప్పించుకోవడమే ఫస్ట్ ప్రయారిటీ. కాబట్టి ఇంకా మన మైకేల్ గాడు ఇక్కడ రైట్ సైడ్ తీసుకున్నాడు. అండ్ ఇది బీచ్ ఏరియా కాబట్టి ఇక్కడ బీచ్ ఏరియాలో ఇంత పొద్దుగాలు వచ్చిర్రేంట్రా? ఈ కుక్కలకి ఏం పనులు ఉండవారా? ఇంత పొద్దుగాల బీచ్లోకి వచ్చిర్రు. ఇంకా మన మైకేల్ గాడు బీచ్ ఏరియానే మంచిది అనుకున్నట్టున్నాడు. అయినా కానీ ఇక్కడ చూడొచ్చు మన టైర్ అయితే పంచర్ అయింది కాబట్టి కొంచెం తిప్పందాడు, మొత్తం తిరుగుతుంది. అరే ఎప్పుడెప్పుడు నీళ్ళ బతికిచ్చా. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా మన మైకేల్ గాడు అయితే పోలీసుల నుండి ఆల్మోస్ట్ తప్పించుకున్నట్టే ఉన్నాడు. ఎందుకంటే పోలీసులు ఇక్కడ ఎక్కడ లేరు. అయినా కానీ మనం రిస్క్ తీసుకోకూడదు కాబట్టి మన మైకేల్ గాడు అయితే ఇక్కడ కార్ని ఆపేశాడు.
కార్ని ఇక్కడ ఆపడమే చాలా మేలు, ఎందుకంటే పైన హెలికాప్టర్స్ తిరుగుతున్నాయి అండ్ పైనుంటి మనకు కవర్గా ఇక్కడ ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడ మన మైకేల్ గారు ఫస్ట్ చేయాల్సింది ఒక మంచి ప్లేస్లో ఉండి తొందరగా చించాన్ గానికి ఫోన్ చేసి తొందరగా ఉన్న ఒక్క కార్ని కూడా పట్టుకురమ్మని. ఎందుకంటే ఈ కారు మనకి ఇచ్చింది జేవే విలాడు, వానితో నుంటే మనం డబ్బులు కొట్టేశాం. అంటే కొంచెం పోలీసులు రీసెర్చ్ చేశారనుకోండి మన దగ్గర ఉన్న కారు గురించి, సో మనం దొరికేస్తాం. మనకన్నా ఫస్ట్ చించాన్ గాడు దొరుకుతాడు, ఎందుకంటే వాడు ఇంటికాడ ఇంకా పడుకున్నాడు. కాబట్టి తొందరగా రే పోలీసులు వచ్చిర్రా, రే పొరా లోపలికారా. అరే నీ అమ్మ, వాళ్ళు గనక మనని చూసారనుకోండి మనకు మాత్రం ఉంటుంది. దానికన్నా ముందు వాడు మనని చూసలేనట్టున్నాడు. తొందరగా చించాన్ గానికి ఫోన్ చేద్దామంటే వీళ్ళు ఒకరు తొందరగా ఈయనతోటి దాపెట్టుకోలేరా మైకేల్, దాపెట్టుకోరా, ఈడ బాగానే ఉందా. కాకపోతే ఎవడన్నా చూడ్డానికి వస్తే ఒకవేళ కారోడు వచ్చిందనుకోండి మాట్లాడేటప్పుడు ఎవడన్నా అడుగుతాడు, వాడు పోలీసులకు ఫోన్ చేసిననుకో మనకు అంటారు. ఎందుకు అవసరమా, ఎందుకు వచ్చిన ఈట అనుకొని మన మైకేల్ గారు అయితే తొందరగా ఉరుకుతున్న ఒక మంచి ప్లేస్ కోసం. అరే ఇక్కడ మొత్తం ఓపెన్ ఏరియా ఉంది, ఏమన్నా మంచి కవర్ అన్నా లేదు. కింద ఉందామంటే ఎక్కువసేపు కింద మళ్ళీ కార్ చూసి అనుకోవడన్నా మనల్ని పట్టుకుంటారు. కాబట్టి మన మైకేల్ గారు ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ ఎక్కువసేపు ఉండొచ్చు. అండ్ ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలానే కవర్ ఉంది కాబట్టి మనని చూసే అవకాశం అయితే లేదు. కాబట్టి ఇంకా మన మైకేల్ గారు అయితే తొందరగా తన దగ్గర ఉన్న ఫోన్ని తీసి చించాన్ గానికైతే కాల్ చేస్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడ చించాన్ గాడు తొందరగా కాల్ లిఫ్ట్ అయితే చేసి, లిఫ్ట్ చేయరా చించాన్గా. ఇంక ఇక్కడ మన మైకేల్ గారు చించాన్ గానికి అన్నీ చెప్పకుండా తొందరగా కార్ తీసుకొని ఈ ఏరియాకి, ఆ బీచ్ ఏరియాకి రా అని చెప్పాడు. సో ఇంకా చించాన్ గాడు వచ్చేంత వరకు మనం ఇక్కడే వెయిట్ చేయాలి. అండ్ చించాన్ గాడు వచ్చేటాలకు మార్నింగ్ కూడా అయిపోయింది. ఇదైతే ఎర్లీ మార్నింగ్ ఆ చించాన్ గాడు మెసేజ్ చేశాడు, నేను వచ్చేసాను నువ్వు పంపించిన లొకేషన్కి అని. కాబట్టి ఇంకా మన మైకేల్ గాడు అయితే మెల్లిమెల్లిగా ముందరికి వెళ్తున్నాడు యాడ్నాడు చూడడానికి. నాకేమనిపిస్తుందంటే ఇక్కడ మైకేల్ గాడు అయితే ఆ రోడ్ పైన చించాన్ గాడు ఉంటాడు అనుకొని మన మైకేల్ గాడు అయితే ఆ రోడ్ పైకి అయితే ఉరుకుతున్నాడు. గెస్ కాదు, అదే కరెక్ట్. ఎందుకంటే చించాన్ గాడు ఇక్కడే ఉన్నాడు, కారు తీసుకొచ్చాడు. ఇంకా చించాన్ గాడి గురించి మీకు తెలిసిందే కదా, వాడు ఎక్కువ వాగుతూనే ఉంటాడు. అవన్నీ వాగకుండా మన మైకేల్ గాడు అయితే చక్కగా కారులోకి అయితే ఎక్కించుకొని అక్కడి నుండి అయితే బయలుదేరిపోయాడు. అండ్ చించాన్ గాడు ఏమంటున్నాడు అంటే, మామ అందరు నీ గురించి ఎతుకుతున్నారు, మన ఇంటికాడికి కూడా పోలీసులు వచ్చే వాళ్ళే, కొంచెం లేట్ అయి చెప్పుంటే కనుక నేను కూడా దొరికిపోయే వాళ్ళకి పోలీసులకు అని అన్నాడు. సో మనము ఫోన్ చేయడం చాలా మంచిది అయింది. అండ్ మన మైకేల్ గాడు కూడా అలాగే మన చించాన్ గాడు కూడా ఇద్దరు తప్పించుకున్నారు పోలీసుల నుండి. ఇప్పుడు మనము రోడ్ పైన వెళ్ళడం చాలా రిస్కీ, ఎందుకంటే ఇప్పుడు గనక మనని గనక పోలీసులు చూసారనుకోండి మనకు మూడినట్టే. కాబట్టి ఇంకా మన చించాన్ గాడు, మైకేల్ గాడు ఈ 2 కార్లు ఇక్కడే పార్క్ చేశారు. అండ్ ఇప్పుడు వాళ్ళు తీసుకుపోయే రూట్ ఏదో చూద్దాం మనం. దానికి ముందు మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ని ఆల్ పేలో సెట్ చేసుకోండి నెక్స్ట్ పార్ట్ కోసం. అండ్ ఇక్కడ చూస్తే పోర్ట్ ఏరియా కాబట్టి ఇంకా మన మైకేల్, చించాన్ గాడైతే ఈ ముందలున్న బోట్స్ని తీసుకొని తప్పించుకునేటట్టున్నారు ఇక్కడ నుండి. ప్రస్తుతానికైతే మనము మైకేల్ గాడైతే ఇప్పుడు లాస్ శాంటోస్కి అయితే రాలేడు, ఎందుకంటే వాడిపైన దొంగతనం కేసు అయితే పడ్డది. కాబట్టి ఇంకా మన చించాన్ గాని కూడా ఎంక్వైరీ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇద్దరు ఇక్కడ నుండి